ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది కాబట్టి కడప జిల్లాలో హోలిస్టిక్ హాస్పిటల్పై వచ్చిన ఆరోపణలపై ఆసుపత్రి యాజమాన్యం స్పందించింది. సోషల్ మీడియాలో సుమన్ అనే వ్యక్తి చేసిన ఆరోపణలపై కార్డియాలజీ విభాగం వైద్యుడు డాక్టర్ మోహన్ విలేకరుల సమావేశం నిర్వహించి చికిత్స వివరాలు, బిల్లులను వెల్లడించారు. తాము నిబంధనల ప్రకారమే వైద్యం అందించామని, అధిక ఫీజులు వసూలు చేయలేదని స్పష్టం చేశారు. ఆరోపణలపై విచారణ సిద్ధంగా ఉన్నామని, ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నేను కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అట్ హోలిస్టిక్ హాస్పిటల్. ఎస్ సుమన్ అనే పేషెంట్ స్కార్పియన్ స్టింగ్ తోటి జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ కింద అడ్మిట్ అయి ఉన్నారు. ఆయన ఆదివారం సాయంత్రం అంటే 5వ తారీఖు సాయంత్రం అడ్మిట్ అయ్యారు. మరుసటి రోజు ఆఫ్టర్నూన్ వరకు హాస్పిటల్లో ఉన్నారు. సో ఆ పేషెంట్కి స్కార్పియన్ స్టింగ్ అదే తేలుకాటుతో అడ్మిట్ అయినప్పుడు దానికి సంబంధించి ఒక ప్రోటోకాల్ ప్రకారం ఏదైతే వైద్యం ఇవ్వాలో ఆ వైద్యం అంతా ఇవ్వడం జరిగింది. పేషెంట్ వచ్చినప్పుడు తన గుండె వేగం 120 to 130 ఉంది హార్ట్ రేటు, ప్రెషర్స్ వచ్చి బీపీ వచ్చి 190/100 ఉంది. అసలు అబ్జర్వేషన్ గాను ఐసీయూలో ఉంచారు, కానీ పేషెంట్కి హ్యాండ్ చేసే మందులు ఇచ్చి ఐసీయూలో పెట్టడం అనేది కంప్లీట్లీ అన్సైంటిఫిక్ అలిగేషన్. లేదా ఒక ఎక్స్పెన్సివ్ మెడిసిన్ ఇచ్చేటప్పుడు డెఫినెట్లీ పేషెంట్ అటెండెన్స్కి ఇన్ఫార్మ్ చేసి ఇస్తాం మనం. ఒకవేళ పేషెంట్ అండ్ తను అలిగేట్ చేసిన ట్రమడాలు, హాలోపెరిడాలు లైఫ్ థ్రెటనింగ్ మెడిసిన్ కాదు. ట్రమడాల్ కృష్ణా జిల్లా గుడివాడలో